శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద విజయ వారి 'అప్పు చేసి పప్పుకూడు' సినిమాలోని 'ఎచ్చట నుండి వీచెనో ఈ చల్లని గాలి' అనే పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను. వీణుల విందు, కనుల పసందు, మనసుకు తృప్తి ఇవన్నీ కలిపితే వచ్చేవే విజయవారి చిత్రాలు అంటారు మన తెలుగు ప్రేక్షకులు. విజయవారి సినిమాలు అంటే కుటుంబ సమేతంగా చూడదగ్గ కమనీయ దృశ్య కావ్యాలు అని పెద్దల మాట. ఆ మాటని మూటగా తీసుకుని ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. దబదబా దడదడా శబ్దాలతో వస్తున్న ఈనాటి పాటలతో పోలిస్తే చెవులలో అమృతం పోస్తాయి అలనాటి ఆ సినిమా పాటలు. 66 ఏండ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ సినిమాలు బుల్లితెరపై వినోదాన్ని పంచుతూనే ఉన్నాయి. పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ చూసిన తెలుగు ప్రేక్షకులకు విజయవారి చిత్ర నైపుణ్యాలు, కథాకథనాలు బాగా తెలుసు. 1959లో విడుదలైన విజయవారి 'అప్పు చేసి పప్పుకూడు' చిత్రంలోని పాటలు కూడా అదే అనుభూతిని మనకు అందిస్తాయి. సాలూరి రాజేశ్వరరావు గారి స్వర సారథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేష ప్రజాదరణ పొందాయి. టైటిల్ సాంగ్ 'అప్పు చేసి పప్పుకూడు తినరా ఓ నరుడా', 'కాశీకి పోయాను రామాహరే', 'మూగవైన ఏములే నగుమోమే చాలులే' పాటలు ఈనాటి మాటలలో చెప్పాలి అంటే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలోని పాటలలో ఒక ప్రత్యేకత ఉంది. అవి ఆలపించుకుంటూ పోతే పల్లవికి, చరణాలకు తేడా పెద్దగా ఉండదు. అయినా ఎక్కడా విసుగు చెందని రీతిలో ఈ పాటలు ఉన్నాయంటే అందుకు కారణం అసలు బలం ఏమిటన్నది ప్రశ్నించుకుంటే దొరుకుతుందే తప్ప వాదోపవాదాల వల్ల లభించదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పాట ఈ చిత్రంలోని 'ఎచట నుండి వీచెనో ఈ చల్లటి గాలి'. ఈ చిత్ర తారాగణం ఎన్టీ రామారావు, సావిత్రి. సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు. దర్శకత్వం ఎల్వి ప్రసాద్. పాటల రచయిత పింగళి మాస్టారు. గాత్రం లీలమ్మ. ఆలాపన గాలికి దృశ్యరూపం ఇచ్చిన వైనం. మనసుకు తీయగా హాయిగా అనిపిస్తే నందమూరి సావిత్రిల హావభావాలు కన్నులకు వెన్నెల గంతలు కట్టాయి. ప్రేమని ఎంత మధురంగా హుందాగా చూపారు. రాసినవారు, పాడినవారు, నటించినవారు, తీసినవారు, వరస కట్టినవారు ధన్యులు. ఈ పాటలో ముందు వచ్చే ఫ్లూట్ నాదం, మాస్టర్ గారి గాత్రం, లీలమ్మ ఆలాపన, గాలికి దృశ్యరూపం ఇచ్చిన వైనం మనసుకు హాయిగా అనిపిస్తే నవరత్న నందమూరి తారక రామారావు గారు, మహానటి సావిత్రిల హావభావాలు కన్నులకు వెన్నెల గంతలు కట్టాయి. 66 ఏళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల మనసులను రంజింపజేసిన ఈ పాట ఈ రోజుకి కూడా తీయగా, మాయగా, మత్తుమందు చల్లుతూ పరవశింపజేస్తూ ఉంటుంది. ఘంటసాల గారు, లీలగారు ఈ పాటను గానం చేశారు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే పాటలో ఫ్లూటు, పియానో మాత్రమే ప్రధానంగా వినిపిస్తాయి. కనిపించే హీరో, హీరోయిన్ల డ్రెస్ చేంజ్ లేదు. హీరో ఎన్టీఆర్ కానీ, హీరోయిన్ సావిత్రి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెనుకకు కదలటం ఉండదు. కుడిపక్కన సావిత్రి, ఎడమపక్క ఎన్టీఆర్ అంతే. ఆ పాటను ఇవాల్టికి వినడానికే కాక చూడడానికి కూడా మన తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు అంటే ఈ పాటలోని మాధుర్యం మనందరికీ అర్థమవుతుంది. విన్నారుగా 'అప్పు చేసి పప్పుకూడు' సినిమాలోని 'ఎచట నుండి వీచెనో ఈ చల్లని గాలి' అనే పాట యొక్క విశేషాలను వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.